ఈజ్ కవాకి ద ఫైనల్ విలన్? మనం బోరుటో యానిమేలో చూసుకుంటే ఫస్ట్ ఎపిసోడ్లో బోరుటో వర్సెస్ కవాకి మధ్య జరిగే ఫైనల్ బ్యాటిల్ యొక్క గ్లిమ్స్ అయితే చూపిస్తారు. ఈ బ్యాటిల్లో బోరుటో ఈవెన్ తన జోగన్ ఐని కూడా యాక్టివేట్ చేస్తాడు. నార్మల్గా మనం చూసుకుంటే బోరుటో అండ్ కవాకి ఎన్నిసార్లు ఫైట్ చేసుకున్నా వాళ్ళు ఎప్పుడూ కూడా సీరియస్గా ఫైట్ చేసుకోలేదు. ఈవెన్ టూ బ్లూ వర్టెక్స్లో కూడా కవాకి బోరుటోని ఎన్నిసార్లు అటాక్ చేసినప్పటికీ బోరుటో ఎప్పుడూ దానిని సీరియస్గా తీసుకోలేదు. బట్ వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫైనల్ బ్యాటిల్లో చూసుకుంటే బోరుటో అండ్ కవాకి ఇద్దరూ కూడా వాళ్ళ ఫుల్ పవర్స్ని యూజ్ చేస్తారు. అయితే దీని ప్రకారం కవాకి ఫైనల్ విలనా అంటే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ తక్కువ. ఎందుకంటే కవాకి ఇషికి ఒత్సుకి యొక్క వెజల్ అవడం వల్ల తను చాలా పవర్ఫుల్గా మారుతాడు. బట్ స్టిల్ కవాకి ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ ఇషికి కంటే మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ బోరుటోలో ఇంకొకరు ఉన్నారు. ఇట్స్ నన్ అదర్ దాన్ షీబా ఒత్సుకి, ద ఒత్సుకి గాడ్. షీబా యొక్క పవర్స్ని మనం ఈవెన్ ఇమాజిన్ కూడా చేయలేము. తన పైన ఎలాంటి ఫిజికల్ అటాక్స్ కూడా పనిచేయవు. హీఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్విన్సిబుల్. సో డెఫినెట్లీ షీబా ఒత్సుకి ఫైనల్ విలన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇది కూడా 100% అని చెప్పలేము. ఎందుకంటే మనం నారుటోలో చూసుకుంటే మాదరా ఉచిహానే ఫైనల్ విలన్ అని ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. బట్ కిషిమోటో లాస్ట్ మినిట్లో కాగుయాని ఎంటర్ చేసి ఫ్యాన్స్ అందరి ప్రిడిక్షన్స్ని బ్రేక్ చేశాడు. సో బోరుటోలో కూడా ఫైనల్ విలన్ ఎవరు అనేది కన్ఫామ్గా చెప్పలేము. ఎందుకంటే అవర్ కిషిమోటో ఈజ్ అన్ప్రెడిక్టబుల్.